హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద జావా ప్రోగ్రామింగ్ కోర్స్. మీకు కంప్యూటర్ గురించి కానీ, కంప్యూటర్ సైన్స్ గురించి కానీ, ప్రోగ్రామింగ్ గురించి కానీ తెలీదా? డోంట్ వరీ, ఇప్పుడు మనం జావా ఫుల్ కోర్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో నేర్చుకుందాం. మీకు బేసిక్స్ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా అర్థమవుతుంది. అది కూడా తెలుగులో నేర్చుకుందాం. వై టేక్ దిస్ జావా కోర్స్? అసలు జావా కోర్స్ని ఎందుకు తీసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు జావా కోర్స్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. అండ్ అలాగే జావా ప్రోగ్రామింగ్ కోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సీ ద అవుట్లైన్ ఆఫ్ ది జావా ప్రోగ్రామింగ్ కోర్స్. టార్గెట్ ఆడియన్స్, కోర్స్ సిలబస్, కోర్స్ స్ట్రక్చర్ అండ్ వై వుడ్ యూ లెర్న్ జావా ప్రోగ్రామింగ్ కోర్స్ అనేది డీటెయిల్గా నేర్చుకుందాం. లెట్ స్టార్ట్ టార్గెట్ ఆడియన్స్ ఆఫ్ ది జావా ప్రోగ్రామింగ్ కోర్స్. జావా అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. లైక్ కంప్యూటర్ సైన్స్లో కానీ, ప్రోగ్రామింగ్లో కానీ ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, జావా అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఎవరైతే జావా యూస్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఓన్గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్స్ చాలా మంచిగా యూస్ అవుతుంది. అండ్ అలాగే జావా నేర్చుకుంటే బిగినర్స్ నుండి ప్రొఫెషనల్స్గా మారచ్చు, అది కూడా ప్రోగ్రాంలో. జావా అనేది బిగినర్స్కి కూడా యూస్ అవుతుంది, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ కంప్యూటర్ స్టూడెంట్స్, సెల్ఫ్ లెర్నర్స్. అండ్ అలాగే మనం జావా నేర్చుకుంటే మిగిలిన ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. మెయిన్లీ ఆండ్రాయిడ్ డెవలపర్స్కి జావా ఈజ్ ద బెస్ట్ కోడింగ్ లాంగ్వేజ్. అండ్ లెట్స్ సీ ద సిలబస్ ఆఫ్ ది జావా ప్రోగ్రామింగ్ కోర్స్. 2 parts in Java programming course: programming fundamentals and object oriented programming. First of all, to see the programming fundamentals: variables, data types, operators, conditions, loops, methods. These concepts are very common for every programming language. మనం జావాలో ఇవి నేర్చుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే అప్లై చేయొచ్చు. అండ్ లెట్స్ సీ ద ఓఓపి. ఓఓపి మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం. కాంక్రీట్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎక్సెప్షన్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. Object oriented programming language is the very popular language in nowadays. Let's see the కోర్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ కోర్స్. మనం మెయిన్గా థియరీ అండ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయాలి. అండ్ అలాగే ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్ అండ్ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటే మనం జావా అనేది ఈజీగా నేర్చుకోవచ్చు, ప్రోగ్రామింగ్లో ప్రొఫెషనల్స్ అవ్వచ్చు. అండ్ లెట్స్ సీ ద వై వుడ్ యూ లెర్న్ జావా ప్రోగ్రామింగ్ కోర్స్. అసలు జావా కోర్స్ని ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, అసలు దేనికి యూజ్ అవుతుంది అనేది చూద్దాం. జావా ఈజ్ ద హై లెవెల్ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. And it is easy language, it means high level language and used to develop any kind of programs. అంటే ఏ ప్రోగ్రామ్ అయినా ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఇట్ మీన్స్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. అండ్ అలాగే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అలాగే జావా ఈజ్ ద వెరీ పాపులర్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. ఇట్ మీన్స్ మనం ఏ క్వశ్చన్స్ అయినా సరే, ఎలాంటి డౌట్ అయినా సరే ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు, మనకి ఈజీ వేలో ఆన్సర్స్ వస్తాయి. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. అంటే మనం జావా కోర్స్ నేర్చుకుంటే ఆండ్రాయిడ్ యాప్ కూడా ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అండ్ అలాగే జావా అనేది ఒక సి బేస్డ్ లాంగ్వేజ్. అండ్ అలాగే మీరు జావా నేర్చుకుంటే ఏ బేస్డ్ సి లాంగ్వేజ్ అయినా సరే, అంటే సి++ ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రోగ్రామ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.